ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప మనందరికీ తోడే క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని మనకు మెండుగా కలిగించును గాక. ఈరోజు వాక్యం నిమిత్తం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి మనం చదువుదామండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించారా? క్రీస్తు మన కోసము శాపమై, ఎవరి కోసము? అన్యజనులకు కలుగుటకై. చూసారా? అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంట క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసం శాపమయ్యాడట. శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడంట. దేవునికి మహిమ కలుగునగాక. మునుపు నేను చెప్పినట్లుగా ధర్మశాస్త్రము క్రింద మరి యూదులకు మాత్రమే నిబంధనలు కట్టడలు పెట్టి వారికి మాత్రమే మరి ఆశీర్వాదం, అబ్రహాము దీవెన మరి ఉన్నటువంటి విధానాన్ని క్రీస్తు ఆ ఆశీర్వాదములో అన్యజనులమైన మనం కూడా పాలిభాగస్తులు కావాలని క్రీస్తు మన కోసం శాపంగా మారి ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించారంట. అంటే ధర్మశాస్త్రము మరి యూదులకు మాత్రమే ప్రత్యేకింపబడింది. అయితే యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనం యూదులతో సమానమయ్యాం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదములో, అబ్రహాము వారసత్వంలో మనం కూడా ఏకమయ్యాం. ఎలాగో అంటే క్రీస్తు శిలువ ద్వారా. చూడండి, ధర్మశాస్త్రం అయితే నువ్వు పాపివి, నీ పాపం పోవాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి నిబంధనలతో ఒక శాపంగానే అది ఉంది. ఎందుకంటే మనిషిని పాపి అని చూపించగలుగుతుంది, కానీ పాప విమోచన అనేది మనిషికి కలగడం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆ పాపాన్ని ఆయన భరించేసి, నువ్వు విమోచించబడిన వాడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు అని ప్రభు యొక్క రక్తం చేత మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చాడంట. ధర్మశాస్త్ర శాపం మనకు లేదు. ఈరోజు యేసుక్రీస్తులో మనకి ఏ శిక్ష లేదు. ధర్మశాస్త్ర శాపం లేదు. ధర్మశాస్త్రం అయితే నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు బలర్పించు, నువ్వు పలానా మరి విధానంలో నువ్వు నడువు అని ఎన్నో నిబంధనలతో ధర్మశాస్త్రం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటి నుండి విమోచించి, నేను నిన్ను విమోచించా, నువ్వు విమోచించబడిన దానవు అని చెప్పేశారండి. ధర్మశాస్త్ర శాపం మనకు లేదంట. అన్యజనులమైన మనం కూడా అబ్రహాము వారసత్వంలోనికి మనము చేరిపోయామంట. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినది. ఎలాగో అంటే విశ్వాసము ద్వారా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అబ్రహాము వారసత్వంలో చేరిపోతావు. ఎప్పుడైతే నమ్ముతావో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిపోతావు. ఎప్పుడైతే నమ్ముతావో ఏమండి ఆ ధర్మశాస్త్ర పాపం శాపం నీ మీద నుంచి తొలగిపోతుంది. అంతే. విశ్వాసము ద్వారానే ఆ రక్షణ అనుభవిస్తున్నా, విశ్వాసము ద్వారానే ఆ మేలు అనుభవిస్తున్నా, విశ్వాసము ద్వారానే క్రీస్తులో ఆ యొక్క మేలును మనం పొందుకుంటాం. ఎంత గొప్ప మేలండి! సిలువ 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 అంటాం, కానీ ఆ సిలువ వెనక ఎంత ప్రభు యొక్క గొప్ప త్యాగం ప్రభు మన కొరకు చేశారు అన్నది గ్రహిస్తున్నామా? ఆ సిలువ ద్వారా మనల్ని ప్రభు విమోచించి ధర్మశాస్త్ర శాపాన్ని కొట్టివేశాడు. అంతే కదండి. పాపం చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గువ్వలను ఏమండి లేకపోతే ఒక బలిపశువును మనం అర్పించాలి. ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. ప్రభు మనల్ని విమోచించారు. ఎంత గొప్ప ధన్యత! కాబట్టి సిలువ ద్వారా మనం విమోచించబడిన వారము. సిలువ ద్వారా అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్తులం. అటు కృపా భాగ్యము ప్రభు మనందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.